మన ఎర్లీ మార్నింగ్ అయితే రైడ్ స్టార్ట్ అవ్వబోతుంది. తెలుసు కదా ఎక్కడికి వెళ్తున్నానో, ఆల్రెడీ మీరు వీడియో చూసి ఉంటారు. చూడండి, కొత్త షూస్ అయితే తీసుకున్నాను. ఈ యాక్సెసరీస్ మాత్రమే, అంటే ఈ ఐటమ్స్ మాత్రమే ఈసారి క్యారీ చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ లగేజ్ క్యారీ చేయాలనుకోవట్లేదు. ఎక్కువ లగేజ్ క్యారీ చేయడం వల్ల కొంచెం మైలేజ్ కూడా లాస్ట్ టైం లెక్క మైలేజ్ కూడా ఇస్తలేదు. నేను ఏమేమి క్యారీ చేస్తున్నానో ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఈ బ్యాగ్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్తాను. ఎందుకంటే టాప్ బాక్స్ తీసుకెళ్ళట్లేదు. ఆ 2 ప్యానియర్స్ ఉన్నాయి కదా, 2 ప్యానియర్స్ తీసుకెళ్తాను. టాప్ బాక్స్ అయితే తీసుకెళ్ళాను. ఇంకా తర్వాత చూస్తే ఇది ల్యాప్టాప్ బ్యాగ్, ఇది ల్యాప్టాప్ ఒకటి, ల్యాప్టాప్ ఛార్జర్ అనుకోండి, ఒకటి హెల్మెట్. ఇక్కడి నుంచి చూపిస్తాను చూడండి. ఇది రైన్ కవర్. నేను మొన్ననే రీసెంట్గా డెకత్లాన్లో తీసుకున్నాను. ఇది మన డ్రోన్ 5 Pro. ఇదేమో రైనింగ్ పాయింట్. ఇందులో కొంచెం ఏంటంటే పవర్, అది అడాప్టర్లు, మా కెమెరా మైక్స్ అలాంటివి కొన్ని ఎక్స్ట్రాస్ తీసుకున్నాను. ఇదేమో హెడ్ ఫోన్స్ అనుకోండి, బడ్స్ కొత్తవి. అది తీసుకెళ్తా లేకుండా లేదు. నా దగ్గర ఆల్రెడీ ఒప్పోవి ఉన్నాయి, ఇవి తీసుకెళ్తాను. ఇంకా ఇందులో చూడండి కొన్ని గోప్రోకి సంబంధించిన యాక్సెసరీస్ ఉన్నాయి. ఒకటి పవర్ బ్యాంక్ ఉంది, ఒకటి మోటోల్ చైన్ క్లీనరు, ఒకటి హెల్మెట్ క్లీనరు, ఒకటి ఇప్పుడు లైనర్లు చూడండి, లైనరు కింది ఇది పైది 2 లైనర్లు. ఇది ల్యాప్టాప్ కింద కొంచెం కూలింగ్ ప్యాడ్ లెక్క. ఇవైతే కొత్తవి షూస్, ఎందుకంటే పాతవి వాటర్ కారుతున్నాయి. నాకు అయిపోయింది దాని పని. 3 years ఏమో 4 years అవుతుంది. మన ఇన్స్టా 360 ఒకటి. ఇందులో అయితే నాకు సంబంధించిన కోల్గేట్, టూత్పేస్ట్, ఇంకా బ్రష్, ఇంకా సన్ స్క్రీన్ అలాంటివి ఉన్నాయి ఇందులో. ఇవైతే ఏమంటారు, ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డ్స్, ఇంకా ఆర్సీ, లైసెన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇందులో ఒరిజినల్ ఉంటాయి, ఇందులో డూప్లికేట్ ఉంటాయి. ఇదేమో లోపల పెడతాను, ఎప్పుడంటే అప్పుడు తీయను, ఎందుకంటే పడిపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇది గోప్రో 8 చూడండి, 8 బ్లాక్. ఇది ఇన్స్టా 360, దీని ఏమో అంటారు 1RS ఇదొకటి. ఇంకా ఇవైతే తీసుకెళ్తున్నాను. హెల్మెట్, ఇంకా సీట్ కుషన్. ఇది చూడండి, ఇది మన ఎక్కడైనా వీడియోస్ తీసుకోనికి ట్రైప్యాడ్ లెక్క యూజ్ అవుతుంది. ఇంకేమున్నాయి, ఈ టవల్ ఒకటి. ఎక్కువ ఎక్కువ లగేజ్ కూడా క్యారీ చేయట్లే. మనం ఎట్లా రైడింగ్ జాకెట్తోనే ఉంటాం ఖచ్చితంగా, కాబట్టి ఇవి తీసుకెళ్తున్నాను. కొన్ని డార్క్ ఫ్యాంటసీ చాక్లెట్స్. ఇవే ఈసారి అయితే నేను తీసుకుపోయే లగేజ్ ఇదొకటి. ఇంకోటి రైడింగ్ పాయింట్ ఉంది, రైడింగ్ జాకెట్ ఉంది. అదేమో కొంచెం వాష్ చేస్తున్నాను. ఆ వాషింగ్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. ఇంకెట్లా మీకు తెలిసింది కదా, పాతదే రైడింగ్ జాకెట్, అదే పాతదే. కాకపోతే ఈసారి కొంచెం హెయిర్ ఎక్కువ పెంచిన. ఈసారి ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని హెయిర్ కొంచెం ఎక్కువ పెంచిన, కొంచెం బాగుంటుందని. హెల్మెట్లు కూడా వర్షాలు కూడా ఎక్కువ పడుతున్నాయట. అసలు ఏమైతే